కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని, బీజేపీలో బీఆర్ఎస్ను కలపాలని చూశారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని, కాంగ్రెస్ను దెబ్బతీయడానికి రెండు పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని కవిత వ్యాఖ్యలతో బహిర్గతమైందన్నారు. సొంత చెల్లిని చూసి వార్వలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తారని బీర్లా ఐలయ్య ప్రశ్నించారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇవాళ కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది, కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను, వాళ్ళ గొడవలను సర్దిద్దుకెళ్ళినటువంటి కేటీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నవి తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇలా కవిత గారు మీ సోదరి ఓ ఇంట్లో సోదరుమని ఎదుగుతుంటే చూసేవారు లేని కేటీఆర్ తెలంగాణ ఆడపడుచుల పట్ల ఏ రకంగా ఆయనకు ఉందో, ఏ రకంగా గౌరవిస్తాడో మరి కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కవిత గారు నిజంగా కూడా కేటీఆర్ అని అసలు రంగు, అసలు కుట్రలను కూడా బయట పెట్టింది. ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా కూడా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే దశగా ముందుకు పోతుందని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ మీరు లోపాయకార ఒప్పందం చేసుకొని చీకటి ఒప్పందాలతోటి ఇవాళ తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పరోక్షంగా సహాయం చేసిందని కవిత బయట పెట్టినందుకు సంతోషిస్తున్నాం. కానీ కేటీఆర్ నీకు నోటీసులు ఇస్తేనేమో గగ్గోలు పెడుతున్నావు, మరి ఆ రోజు కేసీఆర్కి ఇస్తే ఓన్లీ ట్విట్టర్లోనే సమాధానం చెప్పినామని చెప్పి మీ చెల్లెని మాట్లాడుతుంటే మరి నీ ముఖం తలకాయ ఎడబెట్టుకుంటున్నామని చెప్పి తెలంగాణ ప్రజలు ఇలా గమనిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అహంకార ధోరణితోటి ఏదైతే నీ పార్టీని నువ్వు చక్కబెట్టుకోనోనివి, ఆడపడుచును గౌరవించనోనివి, రేపు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కవిత చేసినటువంటి ఆరోపణలు అనుకోండి, పచ్చి నిజాలు అనుకోండి, ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తానికి ఇవే నిదర్శనమైన మాటలు, ఇదే నిదర్శనమైనటువంటి ఆరోపణలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదో కాంగ్రెస్ కోవర్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ కోవర్టుగా ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ప్రజాపాలన చేస్తుంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రోజో రకంగా ట్విట్టర్లో పెట్టడం, ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి అనైక్యతను నువ్వు గుర్తెరగక పార్టీ నుంచి మీ చెల్లెని సాగనంపడానికి నువ్వు చేస్తున్న కుట్రను మీ చెల్లె పసిగట్టింది. కాబట్టి ఇవాళ మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు కానీ మోసాలు కానీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా కవిత బయట పెట్టినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికే కేటీఆర్ కేసీఆర్ పూనుకుండు. కాబట్టి కేటీఆర్ గారి నిజ స్వరూపాలను, వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలను ఇవాళ కవిత గారు బయట పెట్టినందుకు నిజంగా కూడా చాలా సంతోషం. ఏదైతే గతంలో జరిగినటువంటి లోటుపాట్లను గుర్తించి కవిత గారు లేఖ రాస్తే మరి ఆ లేఖను ఎవరు బయట పెట్టిర్రు? మీ పార్టీలోనే కోవట్లు కదా, మీ పార్టీలోనే ఇవాళ అంతర్గత కుమ్లాట వల్ల కవిత గారు రాసినటువంటి లేఖ బహిర్గతమైంది. ఆ లేఖలో కూడా కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎట్లా ప్రజలను విస్మరించారు, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసిర్రు, పార్టీ ఎట్లా అనగారిపోయిందో కవిత గారు చక్కటి సూచనలు మీకు ఇచ్చారు. కాబట్టి ఓర్చుకోలేక కవితను బయటకు పంపాలని చెప్పి మీ కుటుంబ తగాదాలు ఇలా మా పార్టీని రుద్దాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీ పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మా పార్టీని బదనాం చేయాలి. మా ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ గారు ఇట్లా ట్విట్టర్ ద్వారా స్పందించడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని మీ కుటుంబాన్ని చక్కన పెట్టి మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా, లేకపోతే ప్రజలకు ఏ రకంగా సమాధానం చెప్తారో